ఆవిడ మీకు డివోర్స్ ఇచ్చింది కదా? అవును సార్, మీకెలా తెలుసు? స్టిల్ మీరు ఇంకా వర్కినే కదా? అవును సార్, మీకెలా తెలుసు? ఏముంది, మీరు మెడిటేషన్లోకి వెళ్ళి ఉంటారు, ఆవిడ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళింది. అదే విషయం మీ ఇద్దరి మధ్య చర్చిల్లోకి వచ్చింది ఆఫ్టర్ ఫస్ట్ నైట్ అనమాట, అంటే మార్నింగ్. అంతే. ఆ తర్వాత ఈయన ఆవేశంలో వాళ్ళ ఆవిడ గుద్దు గుద్దాడు. కాదు సార్, మా అత్తయ్యని గుడ్డా. ఆవిడ ఎందుకు వచ్చింది మధ్యలో? మధ్యలో రాలేదు సార్. మా ఇంట్లో పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. దాన్ని కోపంతో బద్దలు కొడుతుంటే నా చెయ్యికి టీవీకి మధ్యలో మా అత్త తల వచ్చింది సార్. ఆవిడ అక్కడే తలెందుకు పెట్టింది? ఆపడానికి వచ్చి అరటి తొక్కపై కాలేసి జారింది. ఆవిడ బౌన్సర్ వేసింది, నేను సిక్సర్ కొట్టాడు. నోరు మీరు తెలిస్తే మొదలు పడతాడు. ఏం లేదు సార్, గట్టిగా కొట్టేసే వారికి తల టీవీలో ఇరుక్కొని ఊపిరి ఆడకుండా సచ్చింది. బాడీతో పాటే టీవీని కూడా కాల్చేసాం సార్. అంటే చివరి చూపుగా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ టీవీనే చూసుంటారు. మొహం ఇరుక్కుపోయింది కదా. నోరు మీయదా? బంగారం లాంటి టీవీ సార్, కాలి బూడిదైపోయింది. మీరు చింతగింజ కాదండి, చింత చెట్టు మీద దయ్యం. ఇంతకీ నా జాబు ఇవ్వనంటే ఏముంది, ల్యాప్టాప్ మధ్యలో మీ తలకాయ పెట్టి 2 చప్పట్లు కొడతాడు. రేపు మేమందరం మెరిట్ స్టేటస్లు పెట్టుకుంటాం. మీరు ఎలిమినేట్ అవుతారు, నేను ఎలిమినేట్ అవుతా. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్.